వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బొగ్గుల శ్రీనివాస్ ఈ పేరు నేను కొత్తగా చెప్పక్కర్లేదు. గత 10 రోజుల నుంచి కూడా దీనికి సంబంధించి వివరాలు సోషల్ మీడియాలో కావచ్చు మొత్తం అంతా కూడా చాలా వైరల్ అవుతున్నాయి. సో బొగ్గుల శ్రీనివాస్ ఎవరు అనేది ఒక్కసారి ఇంట్రడక్షన్ మనం చూసుకున్నట్టయితే 1977 మార్చి 5న జన్మించారు. ఫిబ్రవరి 14, 2026న మరణించారు. ప్రముఖ రచయిత, సమగ్ర సాహిత్య పరిశోధకుడు, యూట్యూబర్. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ మొత్తం రచనల్ని వెలుగులోకి తీసుకురావడమే కాకుండా సమగ్రంగా ఆయన పరిశోధించారట. కర్నూలు జిల్లా అల్లూరులో ఆయన జన్మించారు. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ డిగ్రీ పూర్తి చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ప్రవేశం మీద పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో అనే పుస్తకంతో ఆయన చాలా గుర్తింపు పొందారు అప్పట్లోనే. పవన్ కళ్యాణ్ రాజకీయం మీద దురుద్దేశంతోనే ఈ పుస్తకం రాశారని అభిమానులు ఆందోళన చేశారు. సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి. హైదరాబాద్ పుస్తక ప్రదర్శన 2014లో ఈ పుస్తకాలను విక్రయిస్తున్న నేపథ్యంలో అభిమానుల నుంచి ముప్పు ఉంది అని చెప్పిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రక్షణ కల్పించింది. మొత్తం 8,45,000 కాపీలు ఎన్నో అమ్ముడయ్యేటివి. ఇలాంటి పుస్తకం వచ్చిందని కూడా నేను పెద్దగా చూడలేదు, మొన్న మధ్యన చూడడం. అయితే 2026 ఫిబ్రవరి 14న ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్ళినటువంటి ఘటన. అనుమానాస్పద స్థితిలో మరణం అని చెప్పనన్నారు కదా. ఇప్పుడు దీంట్లో మిస్టరీ వీడినటువంటి మిస్టరీ ఏంటి అనేది చూస్తే కారుతో సహా పాలేరు కాలువలోకి నెట్టేసి ప్రమాదం అని చెప్పి దీన్ని సృష్టించారు. ప్రమాదం అని నమ్మించే ప్రయత్నం చేశారు. ఈయన రకరకాల వ్యాపారాలు కూడా చేస్తున్నారు. వేణుమాధవ్ రెడ్డి అనేటువంటి వ్యక్తితో కలిసి వ్యాపారాలు చేయడంతో వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, జిఎస్టీ, నగదు విషయాల్లో తేడా రావడంతో బొగ్గుల శ్రీనివాస్ వాళ్ళని బెదిరింపులకు గురి చేశాడు. ఈ బెదిరింపులను తట్టుకోలేక మొత్తానికి పక్కకి తప్పించాలని ప్రయత్నం చేశారు. డబ్బులు ఇస్తాను రండి అని విజయవాడకి పిలిపించుకొని దారి మధ్యలోనే కార్ని తోసేసి అతన్ని ఎండ్ చేసేశారు. ఇక అప్పటి నుంచి మొదలైంది. ఇది ఉన్నటువంటిది అసలైనటువంటి పాయింట్. మిస్టరీ వీడింది, అది హత్యే. చేసినటువంటిది వ్యాపార భాగస్వాములు. దీంట్లో పవన్ కళ్యాణ్ అభిమానులకి కానీ, వైఎస్ఆర్సీపీ వారికి కానీ, జడ శ్రవణ్ కుమార్ గారికి కానీ ఎవ్వరికీ కూడా సంబంధం ఇందులో లేదు. ఎందుకు ఈ మాట అంటున్నా? ఎప్పుడైతే ఇతని మరణ వార్త బయటకు వచ్చిందో ఎంతోమంది సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారు. కొంతమంది పాజిటివ్గా నా దగ్గరే చదువుకున్నాడు, లేదంటే ట్రైనింగ్ తీసుకున్నాడు, చాలా మంచి కుర్రాడు, కానీ ఇలా జరిగింది ఏంటి, ఆత్మహత్య చేసుకున్నాడా అన్నటువంటి పాయింట్లో సానుభూతి కోసం కొంతమంది. ఇంకొంతమంది అయితే పవన్ కళ్యాణ్ హఠావో దేశ్ బచావో అనేటువంటి ఆ పుస్తకం కవర్ పేజ్ని పెట్టి అనుమానాలు అనేక ఉన్నాయి. అప్పట్లో కత్తి మహేష్ మరణం, ఇప్పుడు చూస్తేనేమో బొగ్గుల శ్రీనివాసు, పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు, ఆయన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ ఏమిటో ఇలా అవుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ గారి మీద బురద పూసేటువంటి ప్రయత్నం కొంతమంది చేశారు. ఇక తర్వాత జడ శ్రవణ్ కుమార్ గారు, సరే రాజకీయంగా ఎలా విభేదించినా, ఏం చేసినా, ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు, గతంలో ఎలా ఉన్నారు అనేటువంటి దాని మీద ఆయన ఒక వీడియో చేశారు. ఆ వీడియోని చూసిన తర్వాత ఇంకేముంది, జడ శ్రవణ్ కుమారే ఇదంతా చేయించాడు, ఆయన వాళ్ళే ఇదంతా చేశారు అనేటువంటి పాయింట్ని ఇంకొంతమంది సోషల్ మీడియాలో ఇది చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ, లాస్ట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా ఒక వీడియో వైరల్ అయింది. మీరు ఏం చేస్తున్నారు, అసలు ఆ బుద్ధి జ్ఞానం ఉందా లేదంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూడా ఆయన టార్గెట్ చేసి చాలా క్లియర్గా గట్టిగానే మాట్లాడాడు. అది చూసిన తర్వాత మమ్మల్ని అంటావా అని చెప్పి వైసీపీ వాళ్ళే ఇచ్చేశారు అని చెప్పి ఇంకొంతమంది. అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో ఎంత దుర్వినియోగం అవుతోంది సోషల్ మీడియాలో అనేటువంటి చూస్తే అర్థమవుతుంది. ఇన్వెస్టిగేషన్ జరగాలి, జరిగి వాస్తవాలు బయటికి రావాలి. రాకుండానే రాజకీయంలో ప్రత్యర్థులు దానికి తగ్గట్టుగా వాళ్ళు వాడుకోవడాలు, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ పేరుతోటి ఇంకేముంది, మా ఇష్టం వచ్చింది మేము మాట్లాడతాం, మేము చేస్తాం అనేటువంటి దాంతో ఇంకొంతమంది ఖాళీగా ఉంది కదా వాళ్ళు, నా అభిప్రాయం ఏముంది, గాడిద గుడ్డు, ఇష్టం వచ్చినట్టు రాసి పడేస్తే ఫేస్బుక్ వాడు ట్యాగ్ పడేస్తాడు, ఇన్ఫ్లుయెన్సరు, డిజిటల్ క్రియేటర్ అని, పైగా డబ్బులు కూడా ఇస్తాడు ఎంతమంది చూస్తారు అని చెప్పని. ఈ దీంట్లో పడి చాలామంది తప్పుడు ప్రచారం చేసే క్రమంలో ఇగో ఇలా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో పోలీసులు కేసు డీటెయిల్స్ మొత్తం టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నిటితోటి కూడా తీసి కేసు నమోదు చేశారు. అంతా అయింది. అండ్ సో మొత్తానికి ఇది పవన్ కళ్యాణ్ గారిని అన్నాడనో, లేదు అంటే వైసీపీని అన్నాడనో, జడ శ్రవణ్ కుమార్ని అన్నాడనో, ఇతరత్ర భావాలు వ్యక్తపరిచాడనో, వీళ్ళెవ్వరికీ ఈ కేసుకి సంబంధం లేనే లేదు. కానీ సోషల్ మీడియాలో మీడియాలో మనం చేసినటువంటి ప్రచారం మాత్రం ఇంకేముంది, బొగ్గుల శ్రీనివాస్ హత్య చేసింది జన సైనికులేనా, పవన్ కళ్యాణ్ అభిమానులేనా అని కొంతమంది.
బొగ్గుల శ్రీనివాస్ మరణం వెనుక వైసీపీ హస్తం అని కొంతమంది. బొగ్గుల శ్రీనివాస్ జడ శ్రవణ్ కుమార్ని విమర్శించాడు. జడ శ్రవణ్ కుమార్ దళిత వర్గాల పట్ల అత్యంత అపేక్షతోటి ఆయన పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఆయన అన్నాడని ఆయన అభిమానులు ఇచ్చేశారంటే ఇంకొక వార్త. ఇలా ఉంది. అందుకే ఎప్పుడు అనుకుంటాం కదా, నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ప్రచారం మొత్తం ప్రపంచాన్ని చుట్టొచ్చేస్తుందని. అదేవిధంగా బొగ్గుల శ్రీనివాస్ అనేటువంటి రచయితకి సంబంధించి వార్త ఈ విధంగా ముగిసింది ఇందులో ఉన్నటువంటిది. అండ్ ఒక మంచి రచయిత అంటే మేబీ పవన్ కళ్యాణ్ పాయింట్ అనేది పక్కన పెట్టేస్తే ఆయన హిస్టరీ తీసుకున్నప్పుడు చాలామంది చెప్పేటువంటిది, ముఖ్యంగా రావూరి భరద్వాజ్ గారి రచనల్ని వీటన్నిటిని కూడా ఆయన సమగ్రంగా పరిశోధించి ఆయన వెలుగులోకి తీసుకురావడానికి ఆయన చేసినటువంటి కృషికి నిజంగా ప్రతి ఒక్కళ్ళు అభినందించాల్సిందే 100%. ఆయన వ్యక్తిత్వం ఎలా ఉన్నా, లేదంటే ఆయన రాజకీయంగా ఎవరితో ఎలా విభేదించినా, ఏం చేసినా కానీ ఈ పర్టిక్యులర్ పాయింట్లో ఆయన చేసినటువంటి పరిశోధనకి మాత్రం నిజంగా గౌరవం ఇవ్వాల్సిందే. ఒక రచయిత మరణం పట్ల సంతాపం ప్రకటిస్తూ బర్డ్ మీడియా నివాళులు అందిస్తోంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.